హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండ్రాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇలా నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయండి, అలానే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేశారంటే బెల్లం కుడుములు 2-3 రోజులైనా సరే పాడవకుండా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కళాయిని పెట్టుకోండి. ఇందులో 1/2 కప్పు దాకా వాటర్ను వేసుకోండి. అలానే 1/2 కప్పు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోండి. అలానే 1/2 కప్పు కొబ్బరి తురుమును వేసుకోండి. ఇందులో బెల్లం కుడుముల కోసం 1 కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కరిగే వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగాక మనం ముందుగా వేసుకున్న శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. శనగపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికాక ఇందులో మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తడి బియ్యం పిండిని వేసుకోండి. ఇక్కడ కుడుముల కోసం పొడి బియ్యం పిండి కన్నా తడి బియ్యం పిండి తీసుకుంటే కుడుములు చాలా టేస్టీగా వస్తాయండి. మరి మీరు పొడి బియ్యం పిండి తీసుకుంటే ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని తీసుకోండి, సరిగా సరిపోతుందండి. ఇలా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు పిండి అంతా ఇలా ముద్దలా అయ్యే వరకు బాగా ఉడికించుకోండి. ఇలా పిండి అంతా ముద్దలా అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పిండి కొద్దిగా చల్లారాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు పిండి అంతా బాగా కలిసాక మనం కుడుములు రెడీ చేసుకుందామండి. వినాయక చవితి రోజున 3, 5, 9 ప్రసాదాలు పెడతాం కదండి. నేను చూపించేలా చేశారంటే మనకి ఒకేసారి కుడుముల పిండితో 3 ప్రసాదాలు అనేవి రెడీ అవుతాయండి. ఇలా కొద్ది పిండిని తీసుకొని చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేశారంటే మనకి కుడుముల షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇదే పిండితో మనం ఉండ్రాలను రెడీ చేసుకుందామండి. మళ్ళీ కొద్ది పిండిని తీసుకొని రౌండ్ బాల్ షేప్ వచ్చేలా ఉండ్రాలను చేసుకోండి. చూడండి, ఇలా ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు అదే విధంగా అప్పాలను రెడీ చేసుకుందామండి. మళ్ళీ కొద్ది పిండిని రౌండ్ బాల్గా చేసుకొని అరచేతిలో పెట్టి వేళ్ళతో ప్రెస్ చేశారంటే మనకి అప్పాలు కూడా రెడీ అయిపోతాయండి. ఇలానే మిగతా అన్నీ రెడీ చేసుకోండి. ఇలా చాలా ఈజీగా ఒకేసారి వినాయకుడికి 3 ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆవిరి పట్టించుకోవడానికి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో నెయ్యి రాసుకుని గిన్నెని పెట్టుకోండి. ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న కుడుములు ఉండ్రాలను పెట్టుకోండి. మూత పెట్టేసి 10-15 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కుడుములు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి బాగా చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుడుములు ఇలా చల్లారాక దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. అంతేనండి, ఇలా చాలా సింపుల్గా వినాయకుడికి ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ అయిపోయాయండి. ఇలా నేను చెప్పే కొలతలతో చేశారంటే మనకి తక్కువ టైంలోనే 3 ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చండి. ఈ బెల్లం కుడుములు చాలా బాగా కుదురుతాయండి, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరి చివరిగా వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.